ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మాసార్ జీకే క్లాస్ మన ఛానల్ చూసేవారికి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ మనస్ఫూర్తి కోరుతూ అదేవిధంగా కింద మా యూట్యూబ్ ఛానల్ బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టాలండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ బిక్స్ యొక్క బ్యాంక్ అయిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గా మరియు ప్రధాన కార్యదర్శిగా ఎవరెనికంటే రాజు రంజన్. ఎవరండి? రాజు రంజన్ అంటే ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంకుకు ఒక ఎవరికి అంటే బిక్స్ వైస్ ప్రెసిడెంట్ మరి ప్రధాన కార్యదర్శి అంటే ప్రధాన మెయిన్ సెక్రటరీ ఎందుకంటే రాజు రంజన్. ఈ రాజు రంజన్ ఇతను వచ్చేసి చాలా ఫేమస్ మన ఢిల్లీలోని యూనివర్సిటీలో వచ్చేసి అర్థశాస్త్రంలో వచ్చేసి ప్రొఫెసర్ గా మన పిహెచ్డి పూర్తి చేశారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ గా కొన్ని గవర్నర్లు వచ్చేసి నెంబర్ గా పనిచేశారు. అదేవిధంగా G20 అదేవిధంగా IMF నెక్స్ట్ వరల్డ్ బ్యాంకు దీంట్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ఏమంటే రాజు రంజన్. ఈ రాజు రంజన్ అనే వ్యక్తి ఏ దేశం అంటే ఇండియా దేశానికి చెందిన పర్సన్. ఈ యొక్క బిక్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా మరియు వచ్చేసి న్యూ డెవలప్ బ్యాంక్ అంటే వైస్ ప్రెసిడెంట్ గా బిక్స్ అయిన బ్యాంక్ ఏదంటే న్యూ డెవలప్ బ్యాంకు నెంబర్ ఎవరికి ఎందుకంటే ప్రధాన కార్యదర్శిగా రాజు రంజన్ ఎన్నికారన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క బిక్స్ యొక్క బ్యాంక్ పేరు ఏంటంటే NDB. ఏమా NDB అంటే ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఎందుకు ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంక్ స్థాపించిందంటే మెయిన్ వచ్చేసి బిక్స్ దేశాల కోసం అంటే ఈ యొక్క బిక్స్ దేశాల కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఈ యొక్క బిక్స్ దేశాల కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ వచ్చేసి అంటే ఈ యొక్క బిక్స్ దేశాల కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఏ బ్యాంక్ అంటే NDB. ఇది NDB. మెయిన్ యొక్క NDB యొక్క లక్షణం అంటే ఈ యొక్క బిక్స్ దేశాల్లో ఎన్ని దేశాలు ఉంటాయో అన్ని దేశాలు ఆర్థికంగా డెవలప్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు సపోజ్ మన దేశం కొన్ని మనకు అప్పు కావాలి, వరల్డ్ బ్యాంక్ నుంచి IMF నుంచి డబ్బు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే విధంగా ఈ యొక్క బిగ్ దేశంలో ఉన్న దేశాలన్నీ ఒక బ్యాంక్ స్థాపించి ఆ బ్యాంకులోకి ఏమన్నా రుణాలు ఇవ్వడానికి అంటే అప్పు తీసుకోవడానికి ఈ యొక్క బ్యాంక్ స్థాపించారు. ఏ బ్యాంకు? NDB అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. ఈ యొక్క బిక్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా స్టార్ట్ చేసినప్పుడు అంటే 2009లో స్టార్ట్ చేశారు. బిక్స్ యొక్క పేరు పెట్టిన వాడు ఎవరంటే రష్యా అధ్యక్షుడు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనే వ్యక్తి దీని పేరు పెట్టడం జరిగింది సార్ బిక్స్ కు. అయితే దాని తర్వాత మనకు మెయిన్ ఏంటంటే ఈ యొక్క బిక్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా ప్రధాన కార్యదర్శిగా ఎవరికంటే రాజు రంజన్ ఎన్నికారు. అయితే NDB అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. ఈ న్యూ డెవలప్ బ్యాంక్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అంటే 2014లో జూన్ 1న ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్ని అంటే దాదాపు ఏంటంటే USA డాలర్స్ 50 బిలియన్ల డాలర్తో ఈ యొక్క బ్యాంకు మూలధనాన్ని స్టార్ట్ చేశారు. ఈ యొక్క బిక్స్ యొక్క బిక్స్ లో మొత్తం వచ్చి ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంక్ లో మొత్తం ఎక్కువ మూలధనం బ్యాంక్ వచ్చి ఏ దేశంతో మూలధనంతో ఎక్కువ అంటే ఎక్కువ వాటా ఉన్న దేశమా ఏదంటే చైనా వాళ్ళు దీంతో మెయిన్ ఎక్కువ మూల వాటా. నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే June 1, 2015లో హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే షాంఘైలోని చైనాలో అనమాట, షాంఘై చైనా. అయితే ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏంది చెప్పిన వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఫస్ట్ ఎవరంటే మన ఇండియా వర్మ ఎప్పుడంటే KV కామంత్. ద వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మొట్టమొదటి ఏంటంటే KV కామంత్. అతను ఎప్పుడంటే 2015 నుంచి 2020 వరకు పనిచేశారు KV కామంత్. ఇతను ఏ దేశం అంటే ఇండియా వారు. సెకండ్ పర్సన్ అంటే మార్కోస్ 2020 నుంచి 2020 వరకు పనిచేశాడు. మామూలుగా ఇలా 10 కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. కానీ ఇతను ముందే రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేసినంటే బ్రెజిల్ కొత్తగా అధ్యక్షుడు ఎన్నికారు. ఏంటంటే లూయిజ్ ఇనాసియో. ఆ పార్టీ వేరే పార్టీ వచ్చిందన అతను ఎమ్మటే రిజైన్ చేసిన అనమాట. ఏ బ్యాంక్ అంటే న్యూ డెవలప్ బ్యాంకు. అదేవిధంగా కొత్తగా వచ్చేసి బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు అంటే దిల్మా రూసెఫ్. 3వ NDB బ్యాంకు ఎవరికంటే దిల్మా రూసెఫ్. ఈమె ఆ దేశానికి బ్రెజిల్ మాజీ అధ్యక్షుడుగా పనిచేసిందన్నమాట. అదేవిధంగా కొన్ని కేసుల వల్ల ఆమె ఆ దేశంలో కూడా అరెస్ట్ చేసినమాట, మరి సస్పెండ్ చేశారు. ఏ దేశం అంటే దిల్మా రూసెఫ్ ను. అయితే పేమెంట్ దేనికి అంటే NDB బ్యాంకు న్యూ డెవలప్ బ్యాంక్ 2023 మార్చి 23 ఎన్నికైంది. దాదాపు 2 ఇయర్స్ వరకు 2 సంవత్సరాల 10 రోజులు ఇప్పటి వరకు ఈ యొక్క బిక్స్ బ్యాంకు ఏర్పడి ఈ యొక్క బిక్స్ బ్యాంకు ఏమో జాయిన్ అయ్యి అది మనకి ఇంపార్టెంట్ జాయిన్ అయ్యి. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా NDB బ్యాంక్ లో మొత్తం సభ్యవేత్త దేశాలు వచ్చేసి సభ్యవేత్త దేశాలు. ఈ యొక్క NDB బ్యాంక్ లో మొత్తం సభ్య దేశాలు వచ్చేసి ఏముంటాయంటే బిక్స్ దేశాలు. ఇది బిక్స్ దేశాలు. ఫస్ట్ ఈ యొక్క NDB బ్యాంక్ లో ఫస్ట్ ఎన్ని దేశాలతో స్టార్ట్ చేసింటే NDB బ్యాంక్ 5 దేశాలతో స్టార్ట్ చేసింది. ఎన్ని దేశాలు? 5 దేశాలతో స్టార్ట్ చేసింది. NDB బ్యాంక్ ఫస్ట్ ఎన్ని దేశాలు? 5 దేశాలు. ఒకటి వచ్చేసి ఏదంటే బ్రెజిల్ అంటే B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C వచ్చేసి అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. అనేది
ఈ యొక్క బిక్స్ కోసము ఈ యొక్క బ్యాంక్ స్టాప్ ఆ బ్యాంక్ మొట్టమొదటిగా ఎన్ని దేశాలతో స్టార్ట్ చేసింది? 5 దేశాలతో స్టార్ట్ చేశారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మొత్తం 5 దేశాలతో స్టార్ట్ చేశారనమాట. మళ్ళా 2021 వచ్చేసి 3 దేశాలు జరిగినాయి. ఏది? బంగ్లాదేశ్, ఒకటి బంగ్లాదేశ్, మళ్ళా యుఏఈ, మళ్ళా ఉరుగ్వే. బంగ్లాదేశ్, యుఏఈ, ఉరుగ్వే. మొత్తం యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫస్ట్ 5 దేశాలు, మళ్ళీ 3 దేశాలు, మొత్తం 8 దేశాలు. ఎప్పుడంటే 2021లో 3 దేశాలు చేరినాయి. అప్పుడు పేమెంట్ నెక్స్ట్. అదేవిధంగా నెక్స్ట్ 2023లో 2020లో ఏ దేశం అంటే ఈజిప్ట్. మళ్ళా 2024లో వచ్చేసి ఏదంటే అల్జేరియా. ఏ దేశమా? అల్జేరియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామ్లో అవుతారు. కరెంట్ అఫైర్స్ అంటే 2025లో వచ్చేసి బిక్స్ లో ఒక బ్యాంక్ జరిగిన ఒక ఎన్డీబీ బ్యాంక్ లో ఆ బ్యాంక్ వచ్చేసి కొత్తగా ఏ దేశం అంటే కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్. కొలంబియా దేశం మరియు ఉజ్బెకిస్తాన్ చేరింది. అప్పటికి మొత్తం వచ్చేసి 2 దేశాలు ఉన్నాయి. మొత్తం ఏంటంటే 5 + 3 = 8, 8 + 2 = 10, మొత్తం వచ్చేసి 12 దేశాలు. అంటే ఇది ఎన్డీబీలో సభ్య దేశాలు వచ్చేసి 12 దేశాలు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 12 దేశాలు. ఫస్ట్ ఎన్ని దేశాలతో స్టార్ట్ చేసింటే ఫస్ట్ 5 దేశాలతో స్టార్ట్ చేశారు అన్నమాట ఏ బ్యాంకు? ఎన్డీబీ. ఈ ఎన్డీబీలో కొత్తగా 2025లో ఏ దేశం జాయిన్ అయిందంటే 2 కంట్రీస్ జాయిన్ అయినాయి. ఒకటి వచ్చేసి ఏదంటే కొలంబియా, 2 వచ్చేసి ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయింది. ఉజ్బెకిస్తాన్. ఈ 2 దేశాలు కొత్తగా చేరినమాట. నెక్స్ట్ 2026లో కొత్తగా 2 దేశాలు చదువుతామా. ఏదంటే ఒక దేశం ఏంటంటే జింబాబ్వే మరియు వచ్చేసి ఏదంటే జింబాబ్వే మరియు హండురోస్ మరియు జింబాబ్వే దేశాలు కొత్తగా 2 దేశాలు జాయిన్ అవుతాయి. ఏ బ్యాంక్ అంటే న్యూ డెవలప్ బ్యాంకు. ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క మెయిన్ లక్ష్యం అంటే ఈ యొక్క బిక్స్ దేశాలు మొత్తం ఎంత వాటా ఉందో అంటే ఎక్కువ వాటా ఉన్న బ్యాంకు మాత్రమే దీంతో మెంబర్షిప్ ఇస్తారన్నమాట. ఎక్కువ వాటా దేశం ఏదంటే చైనా వాళ్ళు ఎక్కువ మూలధనం పెట్టారన్నమాట. ఈ బ్యాంకు న్యూ డెవలప్ బ్యాంక్ లో ఎక్కువ మూల వాటా ఇచ్చారన్నమాట. ఆ దేశంలో స్థాపించారు. ఏ బ్యాంక్ అంటే న్యూ డెవలప్ బ్యాంకు. ఎక్కడంటే చైనాలో, షాంఘైలో. అదేవిధంగా ఈ యొక్క మెయిన్ వచ్చేసి బిక్స్ యొక్క మెయిన్ వచ్చేసి కొత్తగా ఎవరికి వైస్ ప్రెసిడెంట్ గా ఎవరికి అంటే రాజు రంజన్ ఎన్నికాడు. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క బిక్స్ ఎస్టాబ్లిష్ అంటే 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అంటే 2009లో స్టార్ట్ చేశారు అనమాట బిక్స్ లో. అదేవిధంగా ఈ యొక్క రీసెంట్ గా బిక్స్ సమావేశం 2025 వచ్చేసి 2025 మీటింగ్ ఎక్కడంటే బ్రెజిల్ అనమాట. ఎక్కడ? బ్రెజిల్లోనే. ఎక్కడంటే బ్రెజిల్ అక్కడ రియోడిజన్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా బిక్స్ యొక్క మీటింగ్ 2020లో వచ్చేసి ఏ దేశం అంటే ఇండియాలో నెక్స్ట్ ఇయర్ ఇండియాలో వచ్చేసి న్యూఢిల్లీలో ఈ యొక్క మీటింగ్ అవుతాయి. ఈ యొక్క బిగ్ సమావేశం ఇది 2026 ఇది బిగ్ సమావేశం అంటే 2020 వచ్చేసి ఏదంటే ఇక ఇండియాలో వచ్చింది అవుతాయి. అయితే బిక్స్ లో కొత్తగా ఏ దేశం జాయిన్ అయిందంటే బిక్స్ లో కొత్తగా ఏ దేశం అంటే 10వ దేశంగా ఏ దేశం జరిగిందంటే ఇండోనేషియా జరిగిందన్నమాట. ఇప్పుడు ఇది 2025 వచ్చేసి జనవరిలో వచ్చేసి మనకు కొత్తగా దేశం జరిగింది. ఏదంటే ఇండోనేషియా జరిగిందన్నమాట. ఏ బ్యాంకులో మనకి ఏ దేశం అంటే ఏ దేశం ఉందమ్మా బిక్స్ లో కొత్తగా ఏ దేశం జరిగిందంటే ఇండోనేషియా చేరిందన్నమాట. నెక్స్ట్ మనకి ఏదంటే బిక్స్ లో న్యూ డెవలప్ బ్యాంక్ లో కూడా కొత్తగా వచ్చేసి 2025లో 26లో ఈ సంవత్సరం ఎండింగ్ లో దిగుతాయి. ఏదంటే ఇండోనేషియా బిక్స్ లో న్యూ డెవలప్ బ్యాంక్ లో ఇండోనేషియా కూడా త్వరలో చెబుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ యొక్క బిక్స్ యొక్క మెయిన్ లక్ష్యమా ఏంటంటే ఈ యొక్క 10 దేశాల యొక్క ఫైనాన్స్ లో డెవలప్ కోసం ఈ యొక్క లాంచ్ చేసినమాట. కానీ మనకి ఎగ్జామ్ లో ఏంటంటే కొలంబియా దేశం, ఉజ్బెకిస్తాన్ దేశం ఈ 2 దేశాలు మనకు కొత్తగా చేరినాయి. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ లో ఇంకోటి కూడా మనకు చేరుతుంది. ఏదంటే ఇండోనేషియా కూడా చేరుతుంది. అప్పటికి ఎన్ని దేశాలు అయితే మొత్తం ఎన్ని దేశాలు అంటే 14 దేశాలు చేరుతాయన్నమాట. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్. అదేవిధంగా మనకి ఏదంటే ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంక్ కోసం ఒక బ్యాంక్ అంటే బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్టాబ్లిష్ న్యూ డెవలప్ బ్యాంకు. అయితే విధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బిక్స్ దేశాల్లో మొత్తం దేశాలు 10 దేశాలు ఉంటాయి. ఈ 10 దేశాల్లో ప్రపంచ జనాభా 810 కోట్ల జనాభాలో 810 కోట్ల జనాభాలో మొత్తం వచ్చేసి ఈ యొక్క బిగ్ దేశాలని 10 దేశాల యొక్క వాటా వచ్చేసి జీడిపి అంటే 44%. ఇది ఎంత? 44%. జీడిపిలో వచ్చేసి వాటా వచ్చేసి 44% మనకు ఇది ఇంపార్టెంట్. అంటే ఇది బిక్స్ లో మొత్తం దేశాలు 10 దేశాలు ఉంటాయి. ఈ 10 దేశాల యొక్క జీడిపిలో అంటే గ్రోత్ లో మొత్తం అంత పర్సెంటేజ్ మొత్తం ఎంతంటే 44% ఉన్న జనాభా ఉందన్నమాట. అంటే 44% జనాభా అంటే దాదాపు 44% జనాభా. ఈ 810 కోట్లు 44% అంటే దాదాపు 50% ఈ యొక్క బిక్స్ దేశాలు ఉన్నాయి. అదేవిధంగా జీడిపిలో కూడా మన దేశం చాలా డెవలప్ అయింది. జీడిపిలో కూడా కొత్తగా దేశం జాయిన్ అయినమా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చేసరికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.